లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ దినమున మన ప్రభువైన యేసు వాక్యం సెలవిస్తుంది. లూకాసు సువార్త 11వ అధ్యాయము 34వ వచనము. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడినదైతే నీ దేహము చీకటిమయమై ఉండును. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తుందండి, మన దేహమునకు దీపము కన్నే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ దినమున మన నేత్రములు, మన కన్నులు దేవుని వైపు చూస్తున్నాయా, పరిశుద్ధంగా ఉన్నాయా, లేదా లోకమును చూస్తూ అవి చెడినదై ఉన్నాయా అని ఒకసారి పరీక్షించుకుందాం. మన దేహమంతటికి దీపము కన్నయ్యి ఉన్నదండి. మన కన్ను పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే, అది తేటగా ఉంటే అది వెలుగుమయమై ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దినమున ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ మన నేత్రములు చెడినదై చీకటి అయి ఉన్నదేమో. మరి ఈ దినమున మన ప్రభు అయిన యేసు వాక్యం సెలవిస్తుంది, మన కన్ను తేటగా ఉంటే అది వెలుగుమయమై ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన కన్ను తేటగా ఉండిన ఎడల మన దేహం అంతా వెలుగుమయమై పరిశుద్ధంగా మారుతుందని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి మన దేహమునకు దీపం కన్నే కదా. మరి మన దేహం పరిశుద్ధపరచబడాలంటే మన కన్ను తేటగా ఉండాలండి. మన నేత్రములు, మన దృష్టి, మన కన్నులు దేవుణ్ణి చూసినట్లయితే అవి పరిశుద్ధంగా మారుతాయి. మన దేహం పరిశుద్ధంగా మారి మన దేహమునకు వెలుగై ఉంటుందండి. అట్టి విధంగా మరి మన నేత్రములు దేవుని వైపు చూసేలాగా మన కన్నులు, మన దృష్టి అంతయు మరి దేవుని వైపు ఉన్నాయా? మరి నీ నేత్రములు ఈ లోకాన్ని చూసినట్లయితే అవి చెడిపోయి చీకటిమయంగా మారినండి దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేహమున దీపము కన్నైనట్లయితే మరి మన కన్ను తేటగా లేక మన కన్ను లోకమును చూసి అది చెడినదై ఉంటే ఇక మన దేహమంతయు చీకటి ఉంటుందండి. మరి అట్టి విధంగా ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తుంది, మన కన్ను తేటగా ఉండిన ఎడల మన దేహమును పరిశుద్ధపరిచి మన దేహమునకు వెలుగయ్యి మన కన్ను ఉంటుందండి. మరి అట్టి విధంగా మన నేత్రములు, మన దృష్టి మన ప్రభు వైపు ఉన్నాయా? ఈ దినమున మనం పరీక్షించుకుందాం. మరి ఈ దినమున మన దేహము పరిశుద్ధంగా ఉంటే, మన హృదయము దేవుని ఆలయము ఉంటే, మరి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము ఆయన వారసులుగా ఉంటామండి. మరి అట్టి విధంగానే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనములలో అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి మన దృష్టే కాక మనం చేసే పనులలో కూడా దేన్ని కూడా అపవిత్రమైనది ఉండకూడదండి. మనం చూసే కనులు కానీ, మనం వినే మాటలు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, మన హృదయంలో నుండి వచ్చే తలంపులు కానీ, మనం చేసే పనులలో కానీ సమస్తమును పవిత్రములైనవి ఉంటే మన హృదయంలో ఆయన ఆలయమై ఉంటాడండి. మరి మనం చేసే సమస్తము పరిశుద్ధంగా మారితే, మనం చేసే సమస్తము పరిశుద్ధంగా ఉంటే మరి మన హృదయము ఆయనకు ఆలయమై ఉంటుందండి. మరి అంతేకాక 18వ వచనంలో, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం పరిశుద్ధులుగా ఉంటే మరి మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను కొనియాడబడినట్లుగా మనం కూడా ఆయనను పోలి పరిశుద్ధంగా ఉంటే కనుక మరి ఆయన మనల్ని చేర్చుకుని ఆయన మనకు తండ్రి అయి ఉండి ఆయన కుమార్తెలుగా ఉందరని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడండి. మరి అట్టి విధంగా ఈ దినము నుండి మనం చేసే పనులలో, మనం చూసే చూపులో, మనం నడకలో, మన మాటల్లో, మనం వినుటలో, మన హృదయ తలంపుల్లో, మన హృదయ వాంఛలో, మనం చేసే పనులలో సమస్తము పరిశుద్ధత కలిగి ఉంటే ఆయన బిడ్డల వలె మనం ఉండి ఆయన మనల్ని చేర్చుకుని ఆయన మనకు తండ్రి అయి ఉండి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉందుముగాక.
ప్రార్థించుకుందాం. మహోన్నతుడమైన దేవానికి వందనములు, ఆశ్చర్యకరడానికి స్తోత్రములు. యేసయ్యా, మేము చేసే పనులలో, మేము చేసే ప్రతి కార్యంలో నీవు మాకు తోడేయండి, మమ్మల్ని పరిశుద్ధపరచు తండ్రి. మరి ఇంతవరకు నైనా అపవిత్రతతో, అపరిశుద్ధతతో నైనా మా హృదయంలో కల్మషంతో నిండి ఉన్నామేమో, మా పాపములు మేము ఒప్పుకొని విడిచిపెట్టుచున్నాం తండ్రి. ఇక నుండి నీ రక్తంతో మమ్మల్ని పవిత్రపరిచి, మా హృదయ వాంఛలు, మా తలంపులను, మేము చేసే కార్యములను, మేము చూసే దృష్టిని, మేము వినే మాటలను, మేము మాట్లాడే మాటలను సమస్తమునైనా నువ్వు పరిశుద్ధపరిచి తండ్రి, నీవు మమ్మల్ని చేర్చుకుని నీ కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని చేర్చుకుంటానని సెలవిచ్చుతూ ప్రభువా, మరి అట్టి విధంగానైనా మేము జీవించుటకు కృపను దయచేయండి. మరి ఈ దినమున నువ్వు ఈ వాక్యం ద్వారా మాట్లాడినావు తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకోండి. నా ఈ ప్రార్థన అంతటి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.